నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధానాంశాలు లక్ష్మీ నాయుడు హత్య కేసు ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు అప్పగింత విచారణకు ప్రత్యేక పీపీని నియమించాలని సీఎం ఆదేశం ఆక్వా ఉత్పత్తుల నాణ్యత పెంచేలా సహకారం ఇవ్వండి సీఫుడ్ ఇండస్ట్రీ ఆస్ట్రేలియా ప్రతినిధులకు లోకేష్ వినతి రేపటికి వాయుగుండంగా మారనున్న అల్పపీడనం రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఎడతెరిపిలేని వాన కేరళ హైకోర్టుకు శబరిమల బంగారం చోరీ కేసు సిట్ నివేదిక వివరాలన్నీ పొందుపరిచినట్టు వెల్లడించిన దర్యాప్తు బృందం అమెరికాలోని విదేశీ ఉద్యోగులు విద్యార్థులకు భారీ ఊరట H1B ఫీజు అంశంలో మినహాయింపు ఇచ్చిన USCIS నెల్లూరు జిల్లా కందుకూరులో జరిగిన లక్ష్మీనాయుడు హత్యను ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. ఈ ఘటన అమానుషం, అమానవీయం అన్నారు. లక్ష్మీనాయుడు హత్య కేసు నిందితులకు కఠిన శిక్ష పడాలన్నారు. శాంతి భద్రతలపై హోంమంత్రి అనిత, డీజీపీ HK గుప్తా, కందుకూరు ఎమ్మెల్యేతో కలిసి సమీక్ష నిర్వహించిన సీఎం ప్రత్యేక ట్రైబ్యునల్ ఏర్పాటు చేసి ఈ కేసును వేగంగా దర్యాప్తు చేయాలని ఆదేశించారు. చనిపోయిన లక్ష్మీనాయుడు కుటుంబానికి ప్రభుత్వం తరపున పరిహారం ప్రకటించారు. లక్ష్మీనాయుడు హత్య కేసు విచారణ వేగంగా జరిగేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు అప్పగించాలని, ప్రత్యేక పీపీని నియమించాలని సీఎం ఆదేశించారు. ఇది కేవలం ఒక వ్యక్తిగత వ్యవహారాలు, అదేవిధంగా ఒక ఆర్థిక లావాదేవీల కారణంగానే ఈ హత్య నేపథ్యం కనిపిస్తూ ఉంది. ఒక ఆర్థిక లావాదేవీ ఏదైతే 2,30,000 రూపాయలు ఏదైతే లక్ష్మీనాయుడికి ఇవ్వాల్సిన అవసరం ఉందో ఆ నేపథ్యంలో, అదేవిధంగా చిన్న చిన్న వ్యక్తిగత కారణాల దృష్ట్యా వాళ్ళిద్దరి మధ్యలో ఒక గొడవ స్టార్ట్ అయింది. ఆ గొడవ తర్వాత కూడా వాళ్ళు వెళ్ళి వార్న్ చేసుకోవడం, ఒకరినొకరు వార్న్ చేసుకోవడం ఇవన్నీ కూడా జరిగినాయి. అయితే తర్వాత దీన్ని కొంచెం కక్షపూరితంగా తీసుకున్న అక్యూజ్డ్ వాళ్ళ మీద ఎలాగైనా కక్ష తీర్చుకోవాలనే ఉద్దేశంతో ఒక ఇంటెన్షనల్గా వాళ్ళ అన్నదమ్ములతో సైతం ముగ్గురు బైక్ మీద వెళ్తున్న సందర్భంలో వాళ్ళ ముగ్గురిని కూడా హిట్ ఇవ్వడం జరిగింది. అంటే కారుతో గుద్దడం ఒక ఎత్తు అయితే ఆ చంపిన విధానం కూడా చాలా బ్రూటల్గా చంపిన పరిస్థితి కూడా కనిపించింది. అయితే ఇదంతా జరుగుతున్న నేపథ్యంలో డెఫినెట్గా కుటుంబాన్ని ఆదుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక కమిటీని ఏర్పాటు చేసి మేము పంపించడం జరిగింది. ఎవరైతే నిందితుడు ఉన్నాడో నిందితుడికి బెయిల్ రాకుండానే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా శిక్ష పడాలి. దీనికి ఏ రకంగా చేయాలి, పర్టికులర్గా ఇప్పుడు ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ని దీనికి అప్పగించడం ఈ కేసుని అప్పగించడంతో పాటు ఒక స్పెషల్ పీపీని కూడా ఏర్పాటు చేసి ఈ కేసుని అతి త్వరితగతిన మనకు కన్విక్షన్కి వచ్చేటట్టుగా చేయటానికి ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు కూడా తీసుకోమని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఆ కుటుంబాలని కూడా మనం ఆదుకోవాలి కాబట్టి ఎవరైతే చిన్న బిడ్డలు ఉన్నారో, ఆడబిడ్డలు, ఇద్దరు కూడా ఆడబిడ్డలు, ఆ ఇద్దరు పిల్లలు, అదేవిధంగా తల్లి అంటే లక్ష్మీనాయుడు భార్యకి వాళ్ళిద్దరు పిల్లలకి కూడా ముగ్గురికి 3 ఎకరాలు అంటే 2 ఎకరాలు పొలముతో పాటు 5 లక్షలు వాళ్ళకి డబ్బులు కూడా ఇవ్వడానికి, ఆర్థిక సహాయం చేయడానికి గవర్నమెంట్ సిద్ధపడింది. ఈ చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరికీ కూడా ఫిక్స్డ్ డిపాజిట్ చేసి వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఆఫ్టర్ 18 ఇయర్స్ వాళ్ళు తీసుకునేటట్టుగా కూడా ఫిక్స్డ్ డిపాజిట్ చేయడానికి కూడా గవర్నమెంట్ సిద్ధపడి ఆ ఇద్దరు పిల్లల తాలూకా చదువుకు మొత్తం కూడా గవర్నమెంట్ తీసుకునేటట్టుగా కూడా ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే పవన్ తనకి కూడా ప్యారలైజ్ అయ్యి ఈరోజు లక్ష్మీనాయుడు తాలూకా తల్లిదండ్రులకి 2 పిల్లలు, ఒకళ్ళు లక్ష్మీనాయుడు అయితే చనిపోయాడు, ఇంకొక అబ్బాయి పవన్. ఆ పవన్ కూడా ఈరోజు ప్యారలైజ్ అయినాడు, అంటే మనకి ఆపరేషన్ జరిగి ఇంకా నడవలేని పరిస్థితిలో ఉన్నాడు. కాబట్టి అతనికి కూడా హాస్పిటల్ ఖర్చులు భరిస్తూ 4 ఎకరాల పొలం ఇస్తూ 5 లక్షల రూపాయల డబ్బులు కూడా ఇవ్వడానికి ఈరోజు గవర్నమెంట్ సిద్ధపడింది. అదేవిధంగా ఇంకొక అబ్బాయి భార్గవ్ ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయికి లెగ్ ఫ్రాక్చర్ ఒకటి అయింది. ఆ అబ్బాయి తాలూకా హాస్పిటల్ ఖర్చులు కూడా గవర్నమెంట్ భరిస్తూ 3 లక్షల రూపాయలు ఆ అబ్బాయికి ఆర్థిక సహాయం చేయడానికి కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంని బేస్ చేసుకొని చాలామంది కులాల మధ్యలోనూ, ప్రాంతాల మధ్యలోనూ చిచ్చులు పెట్టడానికి కూడా రెడీ అయ్యే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అటువంటి పరిస్థితులు కూడా రాకూడదు అని నేను మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈగల్ శక్తి బృందాల ఏర్పాటుతో రాష్ట్ర పోలీసు వ్యవస్థ ఆదర్శంగా నిలిచిందని సీఎం చంద్రబాబు తెలిపారు. డ్రగ్స్, గంజాయి స్థావరాలను గుర్తించి ధ్వంసం చేస్తున్నారని కితాబిచ్చారు. మంగళగిరిలో పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన
అమరులు వారు పుస్తకాన్ని ఆవిష్కరించారు. నేరస్తులపై పోలీసులు కఠినంగా ఉండాలని, శాంతి భద్రతల విషయంలో రాజీ పడవద్దని సీఎం సూచించారు. కూటమి ప్రభుత్వంపై నమ్మకంతోనే గూగుల్ లాంటి దిగ్గజ సంస్థ ఆంధ్రప్రదేశ్కు వచ్చిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. 15 బిలియన్ US ఆంధ్రప్రదేశ్కి వచ్చిందంటే, వైజాగ్ వచ్చిందంటే వారికి ఒక నమ్మకం. ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉంటుంది, ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంది, వారు పెట్టే పెట్టుబడులకు సేఫ్టీ ఉంటుందనే ఉద్దేశంతో అతిపెద్ద పెట్టుబడి ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా 15 బిలియన్ US డేటా సెంటర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఖర్చు పెట్టే పరిస్థితికి వస్తున్నారు. ఇది ప్రపంచానికే ఒక హబ్బుగా తయారవుతుంది. ఒకప్పుడు హైదరాబాద్లో హైటెక్ సిటీ, ఐటీతో ప్రారంభించిన నేను ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అదే మరిగా డేటా సెంటర్తో గూగుల్తో విశాఖపట్నం ముందుకు పోయే పరిస్థితి వచ్చింది. ఓసారి ఒక దొంగ, ఒక క్రిమినల్, ఒక డెకాయిట్ కొన్ని ప్రాంతాలకే పరిమితం అవుతూ ఉంటారు. కానీ ఈ రాజకీయ కుట్ర అయితే చేసేవాళ్ళు చూస్తే ఫేక్ ప్రచారాలు చేయడం, చెడు వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి వాళ్ళని ప్రోత్సహించడం, సమాజంలో కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టే కుట్రలు చేయడం, రాష్ట్రంలో శాంతి భద్రత విఘాతం కలిగించేలా కొన్ని ప్రయత్నాలని, కుట్రల్ని ఒక్కసారి మీ అందరికీ గుర్తు చేస్తున్నా. నో కాంప్రమైజ్ ఆన్ క్రైమ్, జీరో క్రైమ్ మన లక్ష్యంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఏవి పోలీసులంటే ఒక బ్రాండ్. నేడు నేరాల తీరు మారుతా ఉంది, క్రిమినల్స్ బాగా అప్డేట్ అవుతున్నారు. మరి వారి ఆట కట్టించాలంటే మీలో మరింత అప్డేట్ వర్షన్ ఉండాలి. సైబర్ నేరాలు, వైట్ కాలర్ నేరాలు పెరిగాయి. సీసీటీవీ కెమెరాలు, డ్రోన్లు, ఫోన్ సిగ్నళ్లు, గూగుల్ టేక్అవుట్స్, ఇలా టెక్నాలజీని విస్తృతంగా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడు ఎటువంటి నేరస్తుడైనా ఈజీగా పట్టుకునే అవకాశం ఉంటుంది. రాష్ట్రంలో ప్రతి 55 కిలోమీటర్లకు ఒక సీసీటీవీ కెమెరా ఏర్పాటు చేస్తున్నాం. ఇది పోలీస్ యంత్రాంగానికి 3వ కన్నులా పనిచేస్తుంది. ఎవరు ఎక్కడ ఏ తప్పు చేసినా రికార్డుగా పట్టుకునే అవకాశం వస్తుంది. పోలీసు వ్యవస్థ సమర్థవంతంగా ఉండాలి. పోలీస్ అంటే భయం ఉండాలి. ఎక్కడికక్కడ ఒక డెమాన్స్ట్రేటివ్గా మనం యాక్ట్ చేయగలిగితే దానిపైన నేరాలు ఆటోమేటిక్గా తగ్గే పరిస్థితి వస్తాయి. వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డికి తిరుపతి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఎస్వీ వర్సిటీలోని పోలీస్ స్టేషన్కు విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణశాలలో గోవుల మృతిపై భూమన గతంలో ఆరోపణలు చేశారు. దీనిపై టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఏప్రిల్ 17న పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు గోవుల మృతిపై ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు చూపాలని భూమనకు తాకీదులు ఇచ్చారు. భీమవరం డీఎస్పీ జయసూర్య వ్యవహారాలపై నివేదిక పంపాలని పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీని ఉప ముఖ్యమంత్రి పవన్ ఆదేశించారు. ఎస్పీతో ఫోన్లో మాట్లాడిన పవన్ భీమవరం పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో జూద శిబిరాలు పెరిగిపోయాయని, సివిల్ వివాదాల్లో సదరు అధికారి జోక్యం చేసుకుంటున్నారని తన కార్యాలయానికి ఫిర్యాదులు అందాయని పవన్ అన్నారు. కొందరికి వంత పాడుతూ కూటమి నేతల పేరు వాడుతున్నారనే ఆరోపణలు తన దృష్టికి వచ్చాయన్నారు. అసాంఘిక వ్యవహారాలకు డీఎస్పీ స్థాయి అధికారి అండగా ఉండడాన్ని తీవ్రంగా పరిగణించాలన్నారు. పోలీసులు సివిల్ వివాదాల్లో తలదూర్చకుండా చూడాలన్నారు. కూటమి ప్రభుత్వం ఇలాంటి వ్యవహారాలను ఉపేక్షించదని పవన్ స్పష్టం చేశారు. ప్రజలందరినీ సమదృష్టితో చూసి శాంతి భద్రతలను పరిరక్షించాలన్నారు. డీఎస్పీపై వచ్చిన ఆరోపణలను హోంమంత్రి, డీజీపీ దృష్టికి తీసుకెళ్లాలని తన కార్యాలయ అధికారులను పవన్ ఆదేశించారు. డీఎస్పీ వ్యవహారంపై నివేదిక ఆధారంగా శాఖాపరమైన చర్యలుంటాయని హోంమంత్రి అనిత చెప్పారు. డిప్యూటీ సీఎం సజెషన్స్ ఇవ్వడంలో తప్పే ఉంది. ఇప్పుడు ఒకళ్ళు ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చింది, నా దగ్గరికి ఎవరో ఒకరు వస్తారు, వేరే శాఖ వాళ్ళు వస్తారు, అమ్మ ఇలా అన్యాయం జరిగింది అంటారు, నేను కన్సర్న్ మినిస్టర్కి చెప్తానా చెప్పనా?
లేకపోతే కన్సర్న్ మినిస్టర్ తాలూకా ఓఎస్డీకో లేకపోతే సిఎస్ ఎవరో ఒకరికి మేము ప్రిన్సిపల్ సెక్రటరీకి చెప్తామో చెప్పమా, ప్రతి విషయాలు కూడా మా వరకు వస్తాయండి, మా వరకు రాకుండా ఏమి ఉండవు. ఇది జస్ట్ అఫీషియల్గా వచ్చిన కమ్యూనికేషన్ కింద భావించవచ్చు కదా. ఎందుకు దీనికి ఇంత రాద్దాంతో? మాకు లేని ఈగోలు మీకెందుకు అబ్బా, నాకు అర్థం కాదు. మాకున్నాయండి, మా నోటీసులో మాకున్నాయి, మా దగ్గర కూడా రిపోర్ట్ ఉంది. ఆ రిపోర్ట్ని బేస్ చేసుకొని మా చర్యలు ఉంటాయి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా కడప జిల్లాకు చెందిన జి ఈశ్వరయ్య ఎన్నికయ్యారు. గతంలో విద్యార్థి రైతు సంఘాల్లో ఈశ్వరయ్య క్రియాశీలకంగా వ్యవహరించారు. ఉమ్మడి ఏపీ ఏఐఎస్ఎఫ్ ఏఐవైఎఫ్ ప్రధాన కార్యదర్శిగాను ఈశ్వరయ్య పనిచేశారు. ఇప్పటిదాకా రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసిన కె రామకృష్ణ సిపిఐ జాతీయ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. చండీగఢ్లో జరిగిన సిపిఐ జాతీయ మహాసభల్లో రామకృష్ణను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 102 మందితో సిపిఐ రాష్ట్ర కార్యవర్గం, 33 మందితో రాష్ట్ర కార్యదర్శి వర్గం ఏర్పాటైంది. బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. ఇది పశ్చిమ వాయవ్యంగా కదిలి రేపు మధ్యాహ్నానికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఇది మరింత బలపడే అవకాశం ఉందని, దీని ప్రభావంతో రాష్ట్రంలో వచ్చే 3 రోజులు వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎల్లో అలర్ట్ జారీ చేసినట్లు తెలిపారు. దక్షిణ కోస్తా జిల్లాలో వచ్చే 6 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. ఆగ్నేయ బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో నిన్నటి ఉపరితల ఆవర్తనం నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనంగా పరిణామం చెందింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్నది. పశ్చిమ వాయువ్య దిశలో పయనించి ఈ సుస్పష్ట అల్పపీడనం రేపు మధ్యాహ్నానికి వాయుగుండంగా ఏర్పడి నైరుతి బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అనగా ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ తీరాలకు కొంత దూరంలో ఉండే అవకాశం ఉంది. తదుపరి 24 గంటల్లో అది మరింత పశ్చిమ వాయువ్య దిశలో పయనించి ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాలకు దగ్గరలో ఉండే అవకాశం ఉంది. మరింత బలపడే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ పరిస్థితుల వల్ల ఉత్తర కోస్తా జిల్లాల్లో రాబోయే 3 రోజులు కొన్ని ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, తదుపరి 4 రోజులు పలు ప్రాంతాలలో ఉండే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా జిల్లాల్లో రాబోయే వారం రోజులు కూడా పలు ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. నెల్లూరు మరియు తిరుపతితో పాటుగా రాయలసీమ జిల్లా అయిన చిత్తూరు, అన్నమయ్యల్లో ఈ రాబోయే 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా జిల్లా అయిన ప్రకాశంతో పాటుగా వైఎస్ఆర్ కడప, శ్రీ సత్యసాయి జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షపాతం ఈ 24 గంటల్లో నమోదయ్యే అవకాశం ఉంది. అల్పపీడన ప్రభావంతో నెల్లూరు జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు శివారు కాలనీల్లో రహదారులపై నీరు నిలిచి రాకపోకలకు ఇబ్బందికరంగా మారింది. గాంధీబొమ్మ, సుబేదారుపేట, కేవీఆర్ పెట్రోల్ బంక్ సెంటర్, కొండాయపాలెం గేట్, వాహప్పేట, శివప్రియ సెంటర్ ప్రాంతాల్లో కాలువలు, రోడ్లు ఏకమై ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. రహదారులను మురుగు ముంచెత్తడంతో పాదచారులు అసౌకర్యానికి గురయ్యారు. సండే మార్కెట్ వీధిలో నీటి ఉధృతికి రోడ్డు పక్కన నిలిపిన బైకులు పడిపోయాయి. నగరంలోని పలు అండర్ బ్రిడ్జ్ కింద వర్షం నీరు చేరింది. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో డ్రైనేజీలు పొంగాయి. సంగం వద్ద జాతీయ రహదారిపై కొండరాళ్లు రోడ్డుపై పడగా అధికారులు వాటిని తొలగించారు. కొండ ప్రాంతంలో ప్రయాణికులు జాగ్రత్తగా వెళ్లాలని సూచించారు. చేజర్ల మండలం యనమదల వద్ద నల్లవాగు పొంగి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఆక్వా ఉత్పత్తుల నాణ్యత పెంచేలా ఆస్ట్రేలియా నైపుణ్య సహకారం అందించాలని మంత్రి నారా లోకేష్ కోరారు. మార్కెట్ విస్తరణ కోసం భాగస్వామ్యాలను సులభతరం చేయాలన్నారు. తయారీ రంగం, స్టార్టప్స్, వ్యవసాయం, నగరాల అభివృద్ధిలో ఆ దేశ సహకారం కోరారు. పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు. సిడ్నీ పర్యటన పూర్తి ముగించుకొని మంత్రి లోకేష్ గోల్డ్ కోస్ట్ చేరుకున్నారు. గోల్డ్ కోస్ట్లో ఆయనకు ప్రవాసాంధ్రులు ఘన స్వాగతం పలికారు. ఆప్యాయంగా పలకరించిన లోకేష్ వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. లోకేష్తో ఫోటోలు దిగేందుకు ప్రవాసులు పోటీ పడ్డారు. అందరితో ఫోటోలు దిగిన లోకేష్ చిన్నారులను ఆప్యాయంగా అతుక్కున్నారు.
న్యూ సౌత్ వేల్స్ ప్రీమియర్ క్రిస్ మీన్స్తో మంత్రి నారా లోకేష్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్, స్టార్టప్లు, గ్రీన్ టెక్నాలజీలో సహకారాన్ని ప్రోత్సహించేందుకు ఆంధ్రప్రదేశ్ న్యూ సౌత్ వేల్స్ ఇన్నోవేషన్ ఇండస్ట్రీ భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా మంత్రి కోరారు. ఇన్నోవేషన్, వాణిజ్యం, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో న్యూ సౌత్ వేల్స్, ఏపీ ప్రభుత్వాల మధ్య ఒప్పందాన్ని సులభతరం చేయాలని అన్నారు. న్యూ సౌత్ వేల్స్ ఇన్నోవేషన్ క్లస్టర్లను రాష్ట్రంలో రాబోయే ఇన్నోవేషన్ అండ్ స్టార్టప్ హబ్లతో అనుసంధానించే ఎక్స్చేంజ్ కార్యక్రమాలకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రెన్యూవబుల్ ఎనర్జీ, మెడిటెక్, అగ్రిటెక్, లాజిస్టిక్స్ వంటి రంగాల్లో పనిచేస్తున్న న్యూ సౌత్ వేల్స్ కంపెనీలు ఆంధ్రప్రదేశ్ పరిశ్రమ కారిడార్లలో పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించాలన్నారు. వెస్టర్న్ సిడ్నీ యూనివర్సిటీని నారా లోకేష్ సందర్శించారు. యూనివర్సిటీ సీనియర్ ఎగ్జిక్యూటివ్, అగ్రికల్చరల్ టెక్నాలజీ పరిశోధకులతో మంత్రి భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ ఆధునికీకరణ, వాతావరణ నిరోధక పంటలు, ప్రెసిషన్ ఫార్మింగ్లో నైపుణ్యాలను ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంతో కలిసి పంచుకోవాలని కోరారు. రైతులు, అగ్రి ప్రొఫెషనల్స్కు స్మార్ట్ ఫార్మింగ్ టెక్నిక్లు, అగ్రిటెక్ ఇన్నోవేషన్లలో శిక్షణ ఇచ్చే సంయుక్త కార్యక్రమాలు నిర్వహించాలని లోకేష్ సూచించారు. విశ్వవిద్యాలయాలతో స్థిరమైన నీటి నిర్వహణ, భూమి ఆరోగ్య ప్రాజెక్టులపై సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. స్మార్ట్ నీటిపారుదల వ్యవస్థలు, ఏఐ ఆధారిత వ్యవసాయ పరిష్కారాలను అభివృద్ధి చేసి ఇన్నోవేషన్ హబ్ల ఏర్పాటుకు సహకరించాలన్నారు. సీఫుడ్ ఇండస్ట్రీ ఆస్ట్రేలియా ప్రతినిధులతో పాటు ఆ సంస్థ సీఈఓ వెరోనికా పాపకోస్టా, ఎస్ఐఏ ఎంగేజ్మెంట్ మేనేజర్ జాస్మిన్ కెల్లేతో లోకేష్ భేటీ అయ్యారు. సముద్ర ఉత్పత్తుల ఎగుమతిలో ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే అగ్రగామిగా ఉందని లోకేష్ వెల్లడించారు. ఆక్వా ఉత్పత్తుల ఎగుమతిలో ఏపీ 60% పైగా వాటా కలిగి ఉందన్నారు. ఏపీ సముద్ర ఉత్పత్తుల ఎగుమతిదారులను అనుసంధానించేందుకు ట్రేడ్ మిషన్లు, నెట్వర్కింగ్ కార్యక్రమాలను చేపట్టాలని కోరారు. భారత సముద్ర ఉత్పత్తుల మార్కెట్ విస్తరణ కోసం ఏపీ ఆక్వా పరిశ్రమదారులు, ఆస్ట్రేలియా దిగుమతిదారుల మధ్య భాగస్వామ్యాలను సులభతరం చేయాలని లోకేష్ అన్నారు. ఆక్వా ఉత్పత్తుల నాణ్యత, నిల్వ కాలాన్ని పెంచేందుకు ప్రాసెసింగ్, కోల్డ్ చైన్ మేనేజ్మెంట్, ప్యాకేజింగ్ రంగాల్లో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలను పరిచయం చేయాలని మంత్రి సూచించారు. తప్పుడు ఆరోపణలతో హద్దుమీరి మాట్లాడుతున్న పేర్ని నానిని వదిలిపెట్టబోమని మంత్రి కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు. మచిలీపట్నం అభివృద్ధిని చూసి ఓర్వలేక వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. దశాబ్దాలుగా వ్యాపారం చేసుకునే తమ కుటుంబంపై నిందలేస్తే ఊరుకునేది లేదని తేల్చి చెప్పారు. పేదల భూముల్ని బలవంతంగా లాక్కోవడంలో పేర్ని నాని నిష్ణాతులని ఎద్దేవా చేశారు. పాపాలన్నీ చేసి నీతిగా ఉండే వారిపై నిందలేస్తే సహించబోమని హెచ్చరించారు. బందరు ప్రజలకు అన్యాయం చేయాలని చూసినా, అభివృద్ధి అడ్డుకున్నా ఉపేక్షించబోమని కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. ఎవరో అమాయకుడైనటువంటి వీళ్ళంటే పెద్ద మనుషులుగా ఉన్నారంట, బొల్లయ్య గారును పేర్నాని గారు. వాళ్ళని పెద్ద మనుషులుగా తప్పించి నేను పెద్ద మనిషిగా దూరి ఆడ భూమి కొట్టేశానని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. ప్రమాణం చేయమంటే అక్కడే ఉంది మహాలక్ష్మి గుడి పక్కనే. ఒక మాటలు మాట్లాడుతున్నాడు, వైశ్యాసుని బెదిరిస్తున్నాము, వైశ్యుల్ని దౌర్జన్యంగా లాక్కుంటున్నాం అని చెప్పి ఒక దుర్మార్గమైనటువంటి ప్రచారం చేయడానికి బయలుదేరాడు. అంటే ఈయనకి కావాల్సింది రాజకీయ లబ్ధి. రాజకీయ లబ్ధి కోసం కులాలంటాడు, మతాలంటాడు. వైశ్యులకి మచిలీపట్నంలో రమ్మని చెప్పని పేర్నాని గారిని బహిరంగ చర్చకు రమ్మనండి. ఇవాళ మేము ఒక్కరికన్నా మేము అన్యాయం చేస్తామని చెప్తే దేనికని నేను సిద్ధమే. ఆయన సిద్ధమా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అసత్య ప్రచారాలు చేసి అబద్ధాలు, ఇంత దుర్మార్గమైనటువంటి వ్యక్తులు నేను ఎక్కడ చూడలే. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తించకపోతే, ఇష్టారాజ్యంగా నువ్వు మాట్లాడితే మూల్యం చెల్లించుకుంటావు. ఖబర్దార్, జాగ్రత్త, నేను హెచ్చరిస్తా ఉన్నా. రాజకీయం ఏమంటే రాజకీయంగా చూసుకున్నారా? నీ దమ్ము ఏంటో నేనేంటో చూసుకున్నారా? బందరు ప్రజలకు ఏం చేసావు నువ్వు చెప్పు. నీకు దమ్ముంటే 3 సార్లు ఎమ్మెల్యే అయ్యి ఏ వ్యాపారం లేకుండా నువ్వు వేల కోట్లు నీకు ఎక్కడి నుంచి వచ్చినాయి? గోడౌన్స్ ఎలా కట్టావు? గోడౌన్స్లో నింపినటువంటి మట్టి ముడా భూముల్లో కొట్టింది కదా నువ్వు. మంగళేరు దగ్గర మట్టి తీసుకెళ్లి 7 ఎకరాల భూమి, కొత్త బైపాస్ రోడ్లో 7 ఎకరాల భూమి పూడ్చుకున్నావే, దానికి సమాధానం చెప్పు. వెంచర్ వేసుకున్నావు బైపాస్ రోడ్లో, వాసవి వెంచర్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇవన్నీ నువ్వు చేసి, ఇన్ని దుర్మార్గాలు చేసి, న్యాయంగా నిజాయితీగా చట్ట ప్రకారం మేము పర్మిషన్స్ తీసుకొస్తా ఉంటే పర్మిషన్ లేకుండా కట్టేస్తానని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తావురా. సుల్తానగరం నాలా డబ్బులు కట్టి తీసుకున్నాం పర్మిషన్, ప్లాన్ అప్రూవల్ ముడా ఇచ్చింది. ఇవన్నీ సాక్ష్యాధారాలతో సహా చూపిస్తాను రా. సిగ్గుంటే రా, మనిషివైతే రా. లజ్జ లేకుండా మాట్లాడుతున్నావు. నోరు ఉంది కదా అని చెప్పి
తిట్టుకుంటున్నారు. ఎందుకంటే రాజకీయాలు ఇంత దిగజారుతారు. వయసు పెరిగే కొద్దీ ఇంకా పెద్దరికం వస్తుంది. వయసు పెరుగుతుంది కానీ దిగజారే రాజకీయాలు చేస్తా ఉన్నాడు. పేరు దానికి బందర పరువు తీస్తా ఉన్నాడు. పిచ్చి పిచ్చి వాగుడు వాగితే మటుకి పద్ధతిగా ఉండదని కూడా తెలియజేస్తా ఉన్నాడు. నువ్వు పిచ్చి పిచ్చిగా ప్రేలాపనలు మాట్లాడితే రోడ్ల మీద కూడా తిరగను అని కూడా హెచ్చరిస్తా ఉన్నా. వాస్తవాలు ఉంటే నీతిగా మాట్లాడదాం, అంతేగాని ఏదో మీడియా ముందుకు వచ్చి మాట్లాడేస్తాం, బురద జల్లేస్తే అయిపోతుంది అనుకుంటే మటుకి చూస్తూ ఊరుకోని కూడా హెచ్చరిస్తాను. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. తమ ఖాతాలో డబ్బులు చెల్లించాలంటూ ఖాతాదారులు నిరసన చేపట్టారు. డబ్బులు చెల్లించకపోతే కార్యాలయ సిబ్బందిని విధులకు వెళ్లనివ్వమంటూ గేట్ ముందు బైఠాయించారు. 33 ఖాతాల్లో 2,80,00,000 మాయమైనట్లు బాధితులు చెబుతున్నారు. ఈ కేసును సీబీఐకి అప్పజెప్పామని పోస్టల్ అధికారులు చెబుతున్నారు. అయితే నెలలు గడుస్తున్నా ఎటువంటి సమాచారం లేదని ఖాతాదారులు ఆందోళన చెందుతున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు నామినేషన్ల గడువు ముగిసింది. ఉప ఎన్నికకు 150కి పైగా నామినేషన్లు దాఖలయ్యాయి. చివరి రోజు భారీగా నామినేషన్లు వేశారు. 100 మందికి పైగా అభ్యర్థులు పోటీ పడుతున్నారు. బీజేపీ తరపున పోటీ పడుతున్న లంకల దీపక్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ పర్వంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బరిలో కాంగ్రెస్ తరపున నవీన్ యాదవ్, బీఆర్ఎస్ తరపున మాగంటి సునీత పోటీ పడుతున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు RRR బాధిత రైతులు, ఓయూ, నిరసన, ఐకాసా నాయకులు స్వతంత్రులుగా నామినేషన్లు వేశారు. రేపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నామినేషన్లను పరిశీలించనున్నారు. అక్టోబర్ 24న నామినేషన్ల ఉపసంహరణకు గడువిచ్చారు. నవంబర్ 11న జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుండగా 14న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయంలో బంగారం చోరీ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం కేరళ హైకోర్టుకు సీల్డ్ కవర్లో మొదటి నివేదికను సమర్పించింది. శబరిమల ఆలయంలో బంగారం చోరీకి సంబంధించిన వివరాలన్నీ ఆ నివేదికలో ఉన్నట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. అయ్యప్ప ఆలయంలోని ద్వారపాలక విగ్రహాల బంగారం చోరీ సహా శ్రీ కోవిల్లో ద్వారాల్లో పసిడి దొంగతనంపై కేరళ హైకోర్టులో విచారణ సాగుతోంది. ఈ ఘటనపై విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసిన హైకోర్టు 6 వారాల్లో నివేదికను సమర్పించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో చోరీ కేసులపై దర్యాప్తు చేస్తున్న సిట్ దొంగతనాల్లో ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు సభ్యులతో పాటు ఇతర అధికారుల పాత్రపైన ఆరా తీస్తోంది. ఇందుకు సంబంధించిన తొలి నివేదికను సిట్ కేరళ హైకోర్టుకు అందించింది. పంజాబ్లో మాజీ డీజీపీ మహమ్మద్ ముస్తాఫా, ఆ రాష్ట్ర మాజీ మంత్రి రజియా సుల్తానా కుమారుడు అఖిల్ అఖ్తర్ మృతి ఘటన సంచలనం సృష్టిస్తోంది. తొలుత అనుమానాస్పద మృతిగా భావించగా ప్రస్తుతం హత్య కేసుగా కీలక మలుపు తిరిగింది. తన భార్యతో తండ్రికి సన్నిహిత సంబంధం ఉందంటూ మరణానికి ముందు అఖ్తర్ ఆరోపణలు చేశాడు. అందుకు సంబంధించిన వీడియో ఒకటి తాజాగా బయటకు రావడంతో ఈ కేసు చర్చనీయాంశమైంది. తన భార్యకు తండ్రితో సన్నిహిత సంబంధం ఉందని, ఈ విషయం తెలిసినప్పటి నుంచి తాను మానసికంగా కుంగిపోయానని అఖ్తర్ ఆరోపించారు. ఈ సంబంధం గురించి తన ఇంట్లో అందరికీ తెలుసన్న ఆయన, వాళ్లు తనని పిచ్చోడిని చేసేందుకు ప్రయత్నిస్తున్నారని వీడియోలో పేర్కొన్నాడు. తప్పుడు కేసులో ఇరికించడం లేదా తనను చంపేందుకు యత్నిస్తున్నారని చెప్పారు. ఈ కుట్రలో తన తండ్రితో పాటు తల్లి, సోదరి కూడా భాగస్వాములేనని అఖ్తర్ వీడియోలో ఆరోపించాడు. ఆ వీడియోలో తను చేసిన ఆరోపణలు తానే ఖండించాడు. తాను మానసిక సమస్యలతో బాధపడుతున్నానని, తానేం చేస్తున్నానో అర్థం కావడం లేదని మరో వీడియోలో అఖ్తర్ మాట్లాడాడు. ఈ వీడియోల ఆధారంగా పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అక్టోబర్ 16న పంచకులలోని తన ఇంట్లో అఖ్తర్ స్పృహ కోల్పోయి కనిపించాడు. వెంటనే కుటుంబ సభ్యులు అతడిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు ధృవీకరించారు. H1B ఫీజు అంశంలో అమెరికాలో ఉన్న విదేశీ ఉద్యోగులు, విద్యార్థులకు భారీ ఊరట లభించింది. అమెరికా బయట నుంచి వచ్చే కొత్త దరఖాస్తులకు మాత్రమే H1B ఫీజు $1,00,000 చెల్లించాలని యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ స్పష్టం చేసింది. అమెరికాలో ఇప్పటికే ఉన్న విదేశీ విద్యార్థులు, ఉద్యోగులకు H1Bలో సవరణలు, పొడిగింపులు లేదా స్టేటస్ మార్పుల కోసం దరఖాస్తు చేసుకోవడంలో మినహాయింపు ఇచ్చింది. ఈ నిర్ణయంతో అమెరికాలో ఉంటున్న భారత విద్యార్థులు, ఉద్యోగులకు భారీ ఉపశమనం దక్కనుంది.
H-1B ఫీజు చెల్లింపుల విషయంలో అమెరికా పౌరసత్వం, వలస సేవల సర్వీస్ USCIS కీలక ప్రకటన చేసింది. H-1B వీసా కోసం పెంచిన $1,00,000 ఫీజు అమెరికా బయట నుంచి వచ్చే దరఖాస్తులకు మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేసింది. అమెరికాలో చదువుకుని ఉద్యోగాల కోసం H-1B వీసా దరఖాస్తు చేసుకునే విదేశీ విద్యార్థులు $1,00,000 చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపింది. అయితే బయట దేశాల నుంచి వచ్చే దరఖాస్తుదారులు మాత్రం ఈ మొత్తం చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. దీని ప్రకారం అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే విదేశీయులు ముందుగా కొన్నేళ్లు అక్కడ చదవాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 21న H-1B వీసాపై ప్రకటన వెలువడిన తర్వాత దాఖలైన దరఖాస్తులకు మాత్రమే ఇది వర్తిస్తుందని తెలిపింది. H-1B ఫీజు చెల్లింపుల కోసం ఆన్లైన్ సేవలు ప్రారంభించినట్లు USCIS వెల్లడించింది. H-1Bకి మారాలనుకునే F-1 విద్యార్థి, వీసా హోల్డర్లతో పాటు ఇప్పటికే చెల్లుబాటయ్యే హోదాతో అమెరికాలో ఉన్నవారికి $1,00,000 ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది. L-1 వీసాతో ఉన్న ఉద్యోగులకు కూడా ఇది వర్తించనుంది. ట్రంప్ ప్రభుత్వం తాజా నిర్ణయంతో అమెరికాలో ఉంటున్న లక్షలాది మంది భారత విద్యార్థులు, ఉద్యోగులకు భారీ ఊరట దక్కనుంది. అమెరికా బయట నుంచి వచ్చే కొత్త H-1B దరఖాస్తులపై $1,00,000 రుసుము ఉంటుందని ట్రంప్ ప్రభుత్వం చెబుతున్నప్పటికీ పలు అంశాలపై అస్పష్టత నెలకొంది. పలు పరిశ్రమలు లేదా వృత్తులకు ఈ ఫీజు నుంచి మినహాయింపు ఉంటుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.